కథ కూడా ఎక్కడ స్టార్ట్ అవుతుందంటే మహాభారతంలో అర్జునుడు కృష్ణుడిని అడుగుతాడు. ఏది మనకి మొత్తం అందరినీ వాళ్ళకి ఇచ్చేసాం, నువ్వు ఒక్కడవే మా సైడ్కి వచ్చావు, నువ్వు ఒక్కడవే మాకున్నావు, అంతమంది సైనికులతో మనం ఎలా పోరాడతామంటే ఆయన చెప్తాడు అర్జునుడికి, మనకు వచ్చేది ఆ కుంతల దేశం నుంచి వస్తుంది మనకి సపోర్టు, కుంతల ఎవరు అక్కడ ఎక్కడ యాక్చువల్లీ ఎవరు నాకు తెలియదు, ఇంత సైన్య కావాలి కదా, ఒకడు ఉన్నాడు ఆయన దగ్గర సైన్య ఎంత ఉందో ఆయనకే తెలీదు అని. సో ఒక అక్షోహిణి సైన్య అంటే ఎంతో లక్ష్యం వస్తుంది యాక్చువల్లీ. అలాంటి 3-4 అక్షోహిణి సైన్య దాని దగ్గర ఉంది. సో మన ఆ టైంలో చంద్రహాసకి ఈయన వెళ్ళే టైంలో చంద్రహాసకి 300-350 ఇయర్ ఏజ్ ఆ టైంలో ఏజ్. సో కృష్ణ వెళ్ళే టైంలో ఆయన ఫస్ట్ అర్జున్ చెప్తాడు యాక్చువల్లీ. సో నాకు ఆయన స్టోరీ అక్కడ వెళ్ళే ముందు నాకు స్టోరీ తెలియాలి, హౌ హీ బికమ్ జీరో టు హీరో నేను చెప్తానని కృష్ణుడు చెప్తాను. అది నేరేషన్, శ్రీకృష్ణుడు అర్జునుడికి చెప్పే కథ. సో ఫ్రమ్ ఫస్ట్ ఫ్రేమ్ నుంచి వీ హ్యావ్ టెలింగ్ ద స్టోరీ. యక్షగానంలో ఎలా ఉందో ఫస్ట్ ఫ్రేమ్ నుంచి మనం స్టోరీ చెప్తున్నాం యాక్చువల్లీ.